సాధారణంగా సూర్యుడు గ్రహాలకు రాజుగా మనం చెప్పుకుంటాం. అలాంటి సూర్యుడు వ్యక్తికి ఒక ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నీతి, నిజాయితీని, ఒక నాయకత్వ లక్షణాలను తెలియజేస్తాడు. ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి అన్ని గ్రహాల్లో కూడా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. అంటే ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ప్రతి సమస్యని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను, దానిని నిర్వహించగలిగేటువంటి బాధ్యతను, ఎంతటి భారాన్నైనా సహించగలిగేటువంటి తత్వాన్ని ఆ వ్యక్తికి ఇస్తాడని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఒక విజయాన్ని, అదృష్టాన్ని అందిస్తాడని ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. సూర్యుడు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు అనేటివి ఉంటాయని చెప్పుకోవచ్చు. తన యొక్క విషయాల పట్ల, తన యొక్క అంశాల పట్ల ఒక చక్కటి ప్రదర్శన అనేది ఇవ్వలేకపోతాడని గమనించవచ్చు. ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, లేదంటే తన యొక్క లక్ష్యాన్ని సరైన విధానంలో చేరుకోవడంలో ఇబ్బందులు, ఇలాంటి అంశాలు మనకు సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో మనం గమనిస్తే కనుక సూర్యుడు తండ్రిని సూచిస్తాడు. అలాగే ప్రభుత్వ అధికారులను తెలియజేస్తాడు. అలాగే వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని, వ్యక్తికి ఉండేటువంటి అహం, ఈగోను కూడా మనకి ఇక్కడ సూర్యుడు తెలియజేస్తాడు. అలాగే కన్యారాశి అనేది సహజ రాశి చక్రంలో 6వ స్థానం, షష్ఠభావం. దీనికి బుధుడు ఆధిపత్యం తీసుకోవడం జరిగింది. ఇక్కడ బుధుడు లగ్నాధిపతి కావడం కారణంగా ఈ వ్యక్తులు చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వారి యొక్క ఆర్థిక విషయాల్లో చాలా చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, అలాగే ముఖ్యంగా వ్యాపారాన్ని తెలియజేస్తాడు కాబట్టి వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు చాలా చక్కటి స్పృహ, చక్కటి ఆలోచన విధానం, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాగ లగ్నాధిపతి బుధుడు కావడం వల్ల ఈ వ్యక్తులు ప్రతి విషయం పట్ల ఒక రకమైనటువంటి అవగాహనతో ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించుకుంటూ వెళ్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఇది సహజ రాశి చక్రంలో కనుక మనం మేషం నుంచి కనుక చూస్తే 6వ స్థానం. కాబట్టి ఈ వ్యక్తులు 6వ స్థానం అంటే ఏదైతే ఉంటుందో నిత్య జీవితం, రొటీన్ లైఫ్, దీని పట్ల చాలా చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా తమను తాము అర్థం చేసుకుంటూ తాము చేసేటువంటి పని, తను చేసేటువంటి కార్యక్రమాల పట్ల ఒక అవగాహనతో, మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా లాభం, నష్టాన్ని ఆలోచించి దాని ద్వారా వీరి యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాలు చాలా సరళత్వంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారి యొక్క భావన, వారి యొక్క మనసు పూర్తిగా వ్యాపారాత్మకంగా అలాంటి ఆలోచనలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనము సహజ ద్వాదశం మీనం. ద్వాదశం అనేది మనకు ముఖ్యంగా ఏకాంతాన్ని, విముక్తిని, ఇలాంటి విషయాలను తెలియజేస్తుంది. తన యొక్క విషయాలు, తన యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయని కనుక గమనిస్తే వీరి యొక్క ఆలోచనలు చాలా అత్యధికంగా ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే సూర్యుడు ఉండడం కారణంగా ప్రతి విషయంలో చాలా లోతైనటువంటి విషయాలను తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. రహస్యాలను తెలుసుకోవడంలో ముఖ్యంగా చాలా చక్కగా వీళ్ళు కష్టపడేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. లోతైనటువంటి విషయాలను గమనించేటువంటి తత్వం, ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి స్వభావం. అలాగే వారి యొక్క నిత్య జీవితంలో, వారి యొక్క జీవితంలో చాలా క్రమశిక్షణతోనే నియమాలు దూరంగా శ్రమించేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. జీవిత లక్ష్యాల కోసం, వారి యొక్క గమ్యం కోసం ఒక చక్కటి స్పష్టత, ఒక అవగాహన అనేది వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులుగా, హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవాలి. అలాగే సహజ పంచమ స్థానం సూర్యుడు ఆధిపత్యం తీసుకోవడం కారణంగా ఈ వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అద్భుతమైనటువంటి నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతారు. చాలా చక్కటి సామర్థ్యం అనేది వారిలో ఉంటుంది. గొప్పనైనటువంటి స్కిల్స్, అద్భుతమైనటువంటి స్కిల్స్ వీరి జీవితంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ వ్యక్తులకు ఒక సమాజంలో ఒక మంచి ప్రజాదరణ, గౌరవం లభిస్తూ ఉంటుంది. కానీ సూర్యుడు 12వ స్థానంలో ఉండడం కారణంగా ఇతనికి ఉండేటువంటి కొంచెం ఆ ఈగో, అహం ఏదైతే ఉంటుందో దాని కారణంగా ఈ వ్యక్తులు సమాజం నుంచి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన, లేదంటే కుటుంబం నుంచి దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే చక్కటి అనుభవాన్ని, తన జీవితంలో జరిగినటువంటి సమస్యల ద్వారా, తన జీవితంలో జరిగినటువంటి ఇబ్బందుల ద్వారా ఒక అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తిగా తర్వాత జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళే ఉంటారు. సూర్యుడు ఈ స్థానంలో ఉండడం వల్ల వారికి చాలా చక్కటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకమైనటువంటి రాశి ఇక్కడ కన్యకు సూర్యుడు మనం కనుక తీసుకుంటే ఇద్దరు మిత్రగ్రహాలు అవుతారు, సూర్యుడు, బుధుడు. ఈ కారణంగా ఈ వ్యక్తులు ప్రతి విషయం పట్ల కూడా సమస్యల నుంచి, సవాళ్ళ నుంచి బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు. వారికి ఉన్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో వాటిని అధిగమించగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడైతే సూర్యుడు బలహీనంగా ఉంటాడో
ఆ స్థానంలో ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్షుద్ర శాస్త్రాలపై వైపు తన యొక్క దృష్టిని మరలించే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మానసిక స్థితి అనేది అంత సరిగా ఉండలేకపోవచ్చు, లగ్నం చేయలేకపోవచ్చు ప్రతి విషయం పైన. అసాధారణమైనటువంటి ధోరణితో తన యొక్క ప్రవర్తన ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగా వీరి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి అంతులేని ఆలోచనలు, అలాగే వారు తమ అనుభవంలో నేర్చుకున్నటువంటి విషయాలను, వారి యొక్క లక్ష్యాలను ఏవైతే ఉన్నాయో తన యొక్క జీవితంలో మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నాల్లో తన యొక్క అనుభవం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులకు సాధారణంగా అదృష్టం అనేది తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారు చాలా రకాలైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారి యొక్క పిల్లలతో కూడా సరైనటువంటి సత్సంబంధాలు కొనసాగించలేకపోవడం, లేదంటే తన యొక్క తండ్రితో సంబంధం అనేది దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ 12వ స్థానంలో సూర్యుడు ఎదుటి వారిని ఆందోళన చెందేలా చేస్తాడని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఇతనికి ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వారు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఒక చెడు మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఈ వ్యక్తులు ఎక్కువగా 12th హౌస్ కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి అవకాశం, అంటే జైళ్లలో కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, మానసిక తత్వవేత్తలుగా కావచ్చు, లేదంటే ఒక వైద్యుడిగా. అలాగే వీరు ఒక డైనమిక్, ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, సృజనాత్మకత కలిగినటువంటి రైటర్స్గా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ వ్యక్తులు తన యొక్క తల్లిదండ్రులతో సంబంధాల విషయంలో దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తండ్రి, సూర్యుడు మన తండ్రిని తెలియజేస్తాడు కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం, లేదంటే తన తండ్రి యొక్క బాధ్యతను ఇతడు భరించవలసినటువంటి అవసరం, ఒక కుటుంబానికి యజమానిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఈ స్థానంలో తన యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు ఈ వ్యక్తికి ఉండేటువంటి అహంకారం, ఈ వ్యక్తికి ఉండేటువంటి ఈగో ఏదైతే ఉంటుందో ఇది తన యొక్క తండ్రిని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారిగాను, లేదంటే రాయబారిగాను, లేదంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే వీరి తండ్రి గారు అటువంటి స్థానాల్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి తన యొక్క మాతృభూమిలో కాకుండా దూర ప్రాంతాల్లో తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకొని చక్కటి విజయాలు పొందగలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యుడు ఎప్పుడైతే అనుకూలంగా మనసులో తీవ్రమైనటువంటి ఆధ్యాత్మికత వైపు తన యొక్క మనసు లాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక చక్కటి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. తమను తాము మార్చుకోవడానికి, తమకు తెలిసినటువంటి విషయాలను, లేదంటే తన యొక్క గత జీవితం నుండి తను పొందినటువంటి అనుభవాలను వాటిని నెమరు వేసుకుంటూ తన యొక్క మంచి జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. అలాగే మానసికంగా ఉండేటువంటి ఒత్తిడులు, అలాగే వీటి ద్వారా బాధపడుతున్నటువంటి వ్యక్తుల గురించి కానీ, లేదంటే ఒక వ్యక్తి తను చేసినటువంటి చెడు కర్మ వల్ల తను అనుభవిస్తున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటుంటారో వారి పట్ల ఈ వ్యక్తి ఒక చక్కటి ఆప్యాయత, ఒక మంచి మనస్సుతో ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 12th హౌస్ అనేది వ్యక్తికి ఏకాంతాన్ని ఇస్తుంది, ఏకాంతాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి ఇటువంటి విషయాల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తారని చెప్పుకోవచ్చు. ఒక చక్కటి క్రమశిక్షణ అనేది వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆధ్యాత్మిక నియమ నిబంధనలను పాటిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భావన, తత్వం. అలాగే సరికొత్త పద్ధతిలో తన యొక్క విధానాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన. అలాగే తన యొక్క వృత్తి విషయం కనుక మనం గమనిస్తే, తను చేసేటువంటి పని విషయం కనుక మనం గమనిస్తే చక్కటి దానిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి స్కిల్స్, కొత్త విధానాలను అక్కడ ప్రదర్శించగలుగుతారు. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో తన యొక్క వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. తన లక్ష్యం ఏదైతే ఉంటుందో, తన యొక్క గోల్ ఏదైతే ఉంటుందో దాని పట్ల పూర్తిగా ఒక చక్కటి అవగాహనతో, ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యక్తులు తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సమర్థవంతంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. ఒక చక్కటి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి వ్యక్తులుగా, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు లిఖిత భావంతో ఉంటారని ఇక్కడ మనం గమనించాలి. ఎప్పుడైతే సూర్యుడు ప్రతికూలంగా ఉంటాడో అటువంటి సమయాల్లో ఈ వ్యక్తుల యొక్క కోరికలు, ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ఇబ్బందికరంగా, విరుద్ధమైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి సమస్యల మధ్య ఇరుక్కుపోతారని చెప్పుకోవచ్చు. అనేక రకాలైనటువంటి గొడవలు, దాని మధ్యలోకి ఇతడిని అందులోకి లాగబడడం. అలాగే ఇక 12th హౌస్ అనేది ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది కాబట్టి ఈ వ్యక్తి ఆధ్యాత్మికత, ప్రాపంచిక జీవితానికి మధ్యలో ఒక రకమైనటువంటి ఘర్షణ, అంతర్గతంగా ఇతని యొక్క మానసికంగా ఒక కలవరపాటు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి అంశాలతో, ఇలాంటి భావాలతో ఆ వ్యక్తి సరైనటువంటి విధానంలో ఆలోచించలేకపోవడం. అలాగే ఈ స్థానం అనేది 12th హౌస్ అనేది మనకు జైలు, ఒంటరిగా ఉండడం అనేది తెలియజేస్తుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తులు ఇలాంటి ధోరణుల వల్ల, తను చేసేటువంటి తప్పుడు పనుల వల్ల కూడా శిక్షణ అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఆసుపత్రిలో చేరడం, నిద్ర లేకపోవడం, వ్యసనాలకు అలవాటు పడడం, అలాగే ఏ విషయం పట్ల కూడా ఒక నమ్మకం అనేది లేకపోవడం, ఎదుటి వారి పట్ల ఒక రకమైనటువంటి అనుమానాన్ని కలిగి ఉండడం,
ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండడం వల్ల తన యొక్క ప్రియమైనటువంటి వారి, తన యొక్క కావాల్సినటువంటి వారి నుంచి వ్యక్తి దూరంగా ఉండడం. ఇలా వేళ సూర్యుడు కనుక మనకు ఒక ఉచ్చ స్థితిలో అంటే మేషంలో కనుక ఉన్నప్పుడు తన యొక్క 12,000 అనేది రహస్య శత్రువులను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి వారి నుంచి రక్షించుకోగలుగుతాడు, వారిని నాశనం చేయగలుగుతాడు, తన యొక్క సమస్యలను పరిష్కరించుకోగలుగుతాడు. ఒక కారణంగా రహస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, తన యొక్క అంశాలు, తన యొక్క విషయాలు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే ఎదుటి వారి యొక్క రహస్యాలను నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీవితంలో ఎక్కువగా ఆధ్యాత్మికత పట్ల లేదంటే శాంతియుత వాతావరణంలో తమ యొక్క జీవితాన్ని గడపాలనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఈ కారణం చేత వారు మాతృభూమికి దూర ప్రదేశాల్లో నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది సూర్యుడు మేషంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు. అలాగే ఇలాంటి సూర్యుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు కనుక గమనిస్తే ఒక ఒత్తిడి తన యొక్క జీవితంలో, తన యొక్క మనసులో ఒక రకమైనటువంటి ఒత్తిడి అనేటువంటి ఉంటుంది. అనేక రకాలైనటువంటి సమస్యలు, చింతలు ఇతర జీవితంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా అతడు ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ తన యొక్క నిద్రను, ఏదైతే 12వ స్థానానికి సంబంధించినటువంటి నిద్రాసుకం ఉందో దాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటి పట్ల ఒక అవగాహన అనేది పొందలేకపోయేటువంటి అవకాశం. 12వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ముఖ్యంగా దూర ప్రాంతాల్లో వెళ్ళి, విదేశాల్లో వెళ్ళి నివాసం ఏర్పరచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు కన్యా రాశికి 12వ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తన యొక్క జీవితంలో సోమరితనం అనేది కూడా మనం గమనించవచ్చు. సోమరితనం ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో వైద్య వృత్తిలో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుటివారికి స్వాంతన, ఎదుటివారికి మేలు చేసేటువంటి అవకాశాలు మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ 12వ స్థానంలో సూర్యుడు ఉండడం కారణంగా అది ఒక తనకు స్వక్షేత్రం కావడం, అలాగే ఒక మూల త్రికోణ స్థానం కావడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి స్థానంలో సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. అలాగే సూర్యుడు మన తండ్రిని తెలియజేస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఒక అహం అనేది ఏదైతే ఉంటుందో దీని ద్వారా తన యొక్క తండ్రితో విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మూల త్రికోణ స్థానం కావడం వల్ల తన యొక్క తండ్రితో గొడవ పడేటువంటి అవకాశం, లేదా తనను అవమానించేటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా తన తండ్రికి దూరంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వారి యొక్క తండ్రి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగా, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, లేదా ఒక రాజకీయ నాయకుడిగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి నుంచి ఇక్కడ ఇతడు ఎలాంటి సహాయాన్ని పొందలేకపోవడం, తన తండ్రి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడం, దీని ద్వారా ఇతనికి ఒక రకమైనటువంటి ఇబ్బంది. అలాగే తన తండ్రి నుంచి ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం వల్ల తను పుట్టిన ప్రదేశాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన, విదేశాల్లో లేదంటే దూర ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకోవడం, లేదంటే తన యొక్క చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళగలగడం, అక్కడ చదువు కోసమో లేదంటే ఉద్యోగం కోసం వెళ్ళడం. తన యొక్క జీవితంలో వైద్య వృత్తిలో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుటివారికి స్వాంతన, ఎదుటివారికి మేలు చేసేటువంటి అవకాశాలు మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ 12వ స్థానంలో సూర్యుడు ఉండడం కారణంగా అది ఒక తనకు స్వక్షేత్రం కావడం, అలాగే ఒక మూల త్రికోణ స్థానం కావడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి స్థానంలో సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. అలాగే సూర్యుడు మన తండ్రిని తెలియజేస్తాడు. కాబట్టి ఇది ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఒక అహం అనేది ఏదైతే ఉంటుందో దీని ద్వారా తన యొక్క తండ్రితో విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మూల త్రికోణ స్థానం కావడం వల్ల తన యొక్క తండ్రితో గొడవ పడేటువంటి అవకాశం, లేదా తనను అవమానించేటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా తన తండ్రికి దూరంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వారి యొక్క తండ్రి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా, లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగా, సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, లేదా ఒక రాజకీయ నాయకుడిగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి నుంచి ఇక్కడ ఇతడు ఎలాంటి సహాయాన్ని పొందలేకపోవడం, తన తండ్రి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడం, దీని ద్వారా ఇతనికి ఒక రకమైనటువంటి ఇబ్బంది. అలాగే తన తండ్రి నుంచి ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం వల్ల తను పుట్టిన ప్రదేశాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన, విదేశాల్లో లేదంటే దూర ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకోవడం, లేదంటే తన యొక్క చిన్న వయసులోనే విదేశాలకు వెళ్ళగలగడం, అక్కడ చదువు కోసమో లేదంటే ఉద్యోగం కోసం వెళ్ళడం, లేదంటే తన యొక్క సహజ మరణం, ఇలా ఏదైనా కారణం కావచ్చు. ఈ వ్యక్తికి తన యొక్క జీవితంలో తండ్రి యొక్క సహకారం అనేది లభించదనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఈ వ్యక్తి తన యొక్క తండ్రి యొక్క ప్రేమ కోసం తిరుగుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు. అనుబంధం అనేది ఉంటుంది, కానీ సంబంధం అనేది సరిగా ఉండకపోవచ్చు. ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ 12వ స్థానం కాబట్టి ద్వాదశంలో సూర్యుడు ఉండడం, ద్వాదశం అనేది మన ఖర్చుని తెలియజేస్తుంది. కాబట్టి సూర్యుడు కారణంగా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తన యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో బ్రాండెడ్ వస్తువులపైన ఎక్కువగా చూపిస్తుంటారు. తను ఎక్కువగా బ్రాండెడ్ వస్తువులు, ఒక మంచి పేరు ఉన్నటువంటి సంస్థ నుండి తన యొక్క వస్తువులు కొనుగోలు చేయాలనేటువంటి ఆశ, అత్యుత్తమమైనటువంటి బ్రాండెడ్ వస్తువులు కలిగి ఉన్నాననేటువంటి సంతృప్తి వీరి జీవితంలో ఉంటుంది. దీనికోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేటువంటి అవకాశం. అలాగే ఇటువంటి విషయాల పట్ల తన యొక్క సంపద అనేది ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మిగతా విషయాలు మాత్రం ఈ వ్యక్తి తన యొక్క ఖర్చు పైన, తన యొక్క డబ్బు పైన ఒక చక్కటి అవగాహన మాత్రం కలిగి ఉంటాడు. అవగాహన అనేది అయితే ఈ వ్యక్తికి ఉంటుంది.
సూర్యుడు ఈ స్థానానికి ఆధిపత్యం తీసుకోవడం వల్ల, అలాగే లగ్నాధిపతి బుధుడు కావడం వల్ల సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండడం అనేది సహజంగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే సూర్యుడి తర్వాత బుధుడు ఉంటాడు, బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల ఈ వ్యక్తి చాలా తెలివైనటువంటి పెట్టుబడిదారుడిగా, ప్రతి విషయంలో చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఒక చక్కటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తిగా సూర్యుడు ఉన్నది ఒక దుస్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు, అలాగే సహజంగా క్రూరగ్రహం అని కూడా మనం సూర్యుని చెప్పుకుంటాం. ఇలాంటి సూర్యుడు ద్వాదశంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఒక రకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేటివి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు, అలాగే సమస్యల్ని ఎదుర్కొనేటువంటి తత్వం, ఒంటరితనాన్ని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. తన యొక్క సంపద అనేది కోర్టు కేసుల కోసం, లేదంటే ఆసుపత్రుల కోసం, ఇలాంటి విషయాల కోసం ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆరో ఇంటికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా తన యొక్క ఇబ్బంది అనేది కలుగజేస్తాడు. దాని ద్వారా ఇతర యొక్క సంపద అనేది ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సూర్యుడికి ఇది స్వక్షేత్రం సింహం, కాబట్టి ఇక్కడ సూర్యుడు చాలా బలంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు బలంగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. తన యొక్క డబ్బును ప్రయోజనకరమైనటువంటి విషయాల కోసం ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాంటి సమయాల్లో మనం కనుక గమనిస్తే ఈ వ్యక్తి తను చదువుకోవడానికి దూర ప్రాంతాల్లో, విదేశాల్లో చదువుకోవడానికి తన యొక్క సంపదను ఖర్చు చేసేటువంటి అవకాశం, లేదంటే దూర ప్రాంతాల్లో తన వృత్తి వ్యాపారాలను పెంచుకోవడానికి సంపదను ఖర్చు చేసేటువంటి అవకాశం, అలాంటి అవకాశాలు ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటాయి. దానికోసం ఖర్చు అనేది చేస్తాడని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మంచి పనుల కోసం ఉంటాయని చెప్పుకోవచ్చు. వృధా ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుందని ఇక్కడ గమనించవచ్చు. ఇతడు తన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక పరంగా, మతపరమైనటువంటి విషయాల పట్ల చాలా చక్కటి ఆసక్తి కలిగి ఉంటాడు. వాటి పట్ల ఒక మంచి స్వభావం అనేది వ్యక్తి జీవితంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడు ఈ స్థానంలో ఉండి తన యొక్క సప్తమ దృష్టితో షష్ఠ స్థానాన్ని చూడడం కారణంగా ఈ వ్యక్తి యొక్క జీవితంలో శత్రువుల ద్వారా సమస్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాధులు, అనారోగ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సూర్యుడు ఉండడం కారణంగా వీటిని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క శత్రువులను నాశనం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. ప్రతి విషయంలో విజయాన్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మనం గమనించవచ్చు. ముఖ్యంగా వీరికి అనారోగ్యంలో కనుక గమనిస్తే కంటి సమస్యలు అనేటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కోసం, లేదంటే సమాజంలో దాన ధర్మాల కోసం ఖర్చు చేసేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంటే మంచి పనుల కోసం ఖర్చు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఇలా ఖర్చు చేయడం వల్ల తన యొక్క జీవితంలో అదృష్టం అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతనికి విదేశీ ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికోసం తన యొక్క సంపద కూడా ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సూర్యుడి యొక్క మహాదశ అంతర్దశలో కనుక గమనిస్తే తన యొక్క జీవితంలో ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, ఆసుపత్రి ఖర్చులు, లేదంటే ప్రమాదాల ద్వారా ఇతరికి అయ్యేటువంటి ఖర్చులు, భయం, ఒత్తిడి ద్వారా, మెంటల్ టెన్షన్ ద్వారా ఏదో రకమైనటువంటి ఖర్చు ఇతర జీవితంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ 12వ స్థానంలో ద్వాదశాధిపతి ఉన్నప్పుడు ఒక విపరీత రాజయోగాన్ని ఇస్తారని మనం చెప్పుకుంటాం. కాబట్టి అతను తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అధిగమించి రావడం వల్ల తర్వాత తన యొక్క జీవితంలో ఒక శుభ ఫలితాన్ని పొందుతాడని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కన్యా లగ్నానికి ముఖ్యంగా సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు విదేశాల్లో, లేదంటే విదేశీ కార్పొరేషన్లో ఒక ఉన్నత స్థాయి వ్యక్తిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే అక్కడ దూర ప్రాంతాల్లో ఇతడు ఒక దౌత్యవేత్తగా, ఒక రాయబాణాల్లో పనిచేస్తే ఒక గురువులతో, తన యొక్క తండ్రితో సరి అయినటువంటి విధానంలో తన యొక్క వ్యవహార శైలి ఉండకపోవచ్చు. ఈ వ్యక్తికి చక్కటి ఆధ్యాత్మికత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విశ్వాసం అనేది అద్భుతంగా ఉంటుంది. వీటిని నమ్ముతారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి దయ, గొప్ప మనసు అనేది ఉంటుంది. ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సూర్యుడి స్థానంలో ఉండడం వల్ల వీరి యొక్క ప్రవర్తనలో కొద్దిగా కోపం, కొద్దిగా కఠినత్వం అనేది మనం గమనించవచ్చు. కానీ ఈ వ్యక్తులు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి విషయంలో కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి తత్వం, చక్కటి భావోద్వేగాలు కలిగి ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో చాలా హింసాత్మకంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎక్కువగా తన మాతృభూమిలో కాకుండా దూర ప్రాంతాల్లో నివసించాలనేటువంటి ఆలోచన, దాని పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికోసం చాలా దూకుడుగా తన యొక్క నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తికి ప్రతి విషయంలో కూడా అవకాశాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. సూర్యుడి ద్వారా ఈ విషయాలు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాడు. కొత్తగా తన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. అలాగే ఎక్కడైతే సూర్యుడు బలహీనంగా ఉంటాడో తన యొక్క మనస్సు ఏదైతే ఉంటుందో, తన యొక్క ఆలోచన విధానం అనేది చెడు దారిలో వెళ్ళేటువంటి అవకాశం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మికత ఏదైతే మనం చెప్పుకున్నామో దాని విరుద్ధ భావంగా క్షుద్ర జ్ఞానం పైన ఆసక్తి అనేది వీరి జీవితంలో ఉంటుందని గమనించాలి. ఇక్కడ బుధుడు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాడు. ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి వీరిలో ఉంటుంది. ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ వ్యక్తులు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు, ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేటువంటి తత్వం. అలాగే ఇక్కడ చాలా చక్కటి నిద్రాసుఖం కోరుకునేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. చక్కటి నిద్రాసుఖం కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. 12th హౌస్ ఏదైతే మనకు నిద్రను తెలియజేస్తుంది.
ఇక్కడ బుధుడు లగ్నాధిపతి కావడం కారణంగా వీరి యొక్క ఖర్చుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు, తార్కికంగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. ధార్మిక విషయాల కోసం, మతపరమైనటువంటి పనుల కోసం ఖర్చు చేసేటువంటి వ్యక్తులు. అలాగే సూర్యుడు ఈ స్థానంలో ఉండడం వల్ల ఈ వ్యక్తికి చాలా రకాలైనటువంటి శత్రువులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి తన యొక్క శత్రువులను నాశనం చేసే శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి. వారిని అంతం చేయడానికి ఇతడికి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు, అలాంటి ఆలోచన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ వీరికి తనను వ్యతిరేకించే వారు ఎవరైనా ఉంటే తనకు నచ్చదు. కాబట్టి ఈ కార్యకలాపాల పట్ల ఈ వ్యక్తికి చాలా ప్రమాదకరమైనవి అని మనం చెప్పుకోవచ్చు. ఒక విషపూరితమైనటువంటి ఆలోచనలు ఈ వ్యక్తిలో అక్కడ ప్రేరేపిస్తాయని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే సూర్యుడు ఈ స్థానంలో ఉండడం వల్ల చక్కటి అవకాశాలు, వారి యొక్క తండ్రి గారు ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తిగా ఉంటాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా సూర్యుడు కన్యా లగ్నానికి ద్వాదశంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా కన్యా లగ్నంలో జన్మించినప్పుడు ఆ వ్యక్తుల యొక్క లక్షణాలు, వారి యొక్క లక్ష్యాలు, వారి యొక్క ఆలోచనలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే కనుక కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే ఆ వ్యక్తి చాలా అందంగా కనిపిస్తాడు, అందంగా ఉంటాడు. బుధుడు సూర్యుడు ఇక్కడ ఉండడం కారణంగా ఎదుటి వారిని ఆకర్షించేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. అలాగే కైండ్ అండ్ నోబుల్ పర్సన్, చాలా దయ, ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఎదుటి వారి పట్ల ఒక చక్కటి ప్రేమ, వారికి సహాయం చేయాలనేటువంటి తత్వం, వారి పట్ల ఒక రకమైనటువంటి ఆప్యాయత ఇతడు ప్రదర్శిస్తాడని చెప్పుకోవచ్చు. అలాగే టెంపర్ అండ్ యాంగ్రీ బిహేవియర్, ఈ వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఒక రకమైనటువంటి కోపం, కొంచెం టెంపర్ అనేది మనం గమనించవచ్చు. ఆగ్రహం, తొందరగా కోపడడం, అహంకారం ఉండడం కారణంగా, సూర్యుడు కావడం కారణంగా కోపం అనేది ఉంటుంది. దూర ప్రాంతాల్లో నివసించాలనేటువంటి ఆలోచన, దానిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తన యొక్క మాతృభూమిలో కాకుండా దూర ప్రాంతాల్లో ఉండాలి. అలాగే గుడ్ నాలెడ్జ్ పర్సన్, ఈ వ్యక్తి చాలా చక్కటి అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆధ్యాత్మికత లేదంటే అక్కల్ నాలెడ్జ్, వీటి పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే గుడ్ బెడ్ ప్లెజర్, ఈ వ్యక్తి జీవితంలో చక్కటి నిద్రాసుఖం అనేది ఉంటుంది. చాలా సంతోషకరంగా, హ్యాపీగా నిద్రపోగలుగుతాడు. సంతోషకరమైనటువంటి నిద్రాసుఖం అనేది మనం గమనించవచ్చు. ఎక్స్పెన్సింగ్ ఆన్ చారిటబుల్ అండ్ రిలీజియస్ డీడ్స్, తన యొక్క జీవితంలో దాన ధర్మాల కోసం ఖర్చు చేసేటువంటి వ్యక్తిగా, లేదంటే మత సాంప్రదాయాల కోసం, మతాల ఆధ్యాత్మికత కోసం, ఆశ్రమాల కోసం ఇతని యొక్క సంపద అనేది ఖర్చు చేస్తాడని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే డిస్ట్రాయ్ ఈజ్ ఎనిమీస్, తన యొక్క శత్రువులను ఇతడు నివారించగలుగుతాడు, ఎదుర్కోగలుగుతాడు. వారితో ఒక రకమైనటువంటి పోరాటాన్ని చేసి దానిలో విజయాన్ని పొందేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫాదర్ మే బీ ఫేమస్ ఇన్ అండ్ గుడ్ పర్సన్, వీరి యొక్క తండ్రి గారు ఒక మంచి ఉన్నత స్థాయి వ్యక్తిగా ఉంటాడు. ఒక సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈగో క్లాషెస్ విత్ స్పిరిచువల్ గురుస్, ఇతనికి ఉన్నటువంటి అహంకారం ఉన్నటువంటి గర్వం, అహంకారం కారణంగా ఇతడు తండ్రి సమానులైనటువంటి వాళ్ళతో